అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనందరికీ ఇష్టమైన ఆలు టమాటా కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలుని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటా కట్ చేసుకొని, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన ఆలుని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని తాలింపు గింజలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా ఇలా కలుపుకోండి. ఇలా ముక్కలు ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. లైట్గా పసుపు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. చూద్దాం ముక్కలు. ఆలు ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాము. టమాటా ముక్కలు వేసుకున్నాక ముందుగానే సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ముందుగానే సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు, ఆలు ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి. ముక్కలు నీట్గా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇందులో 1 స్పూన్ కారం, కొత్తిమీర వేసి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఆలు టమాటా కూర రెడీ అయిపోయింది. ఆలు రెసిపీ రెడీ. నేనైతే ఇందులో ఎలాంటి మసాలాలు వాడలేదు, ఎందుకంటే పిల్లలు తినడానికి హెల్దీ బాగుంటుందని నేను మసాలాలు అయితే యూజ్ చేయలేదు. ఈ రెసిపీ మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.